నాయకుడంటే ఇలా ఉండాలి అనిపించేలా సరికొత్త పాలనతో దూసుకుపోతున్నారు దళపతి విజయ్. తన పుట్టినరోజున ఎలాంటి కేకులు, ఆర్భాటాలు, వృధా ఖర్చులు వద్దని, ఆ డబ్బుతో పేదలకు సేవ చేయాలన్నారు. అంతేకాదు, ఆయన బర్త్డే రోజు ఆసుపత్రిలో పుట్టిన పసిపిల్లలందరికీ ఉచితంగా బంగారు ఉంగరాలు గిఫ్ట్గా ఇస్తూ రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నారు. రోడ్ల మీద సామాన్యులకు ఇబ్బంది కలిగించే ఏ ఒక్క రాజకీయ నాయకుడి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉండకూడదని స్ట్రిక్ట్ రూలు పెట్టారు. ఇక పవిత్రమైన గుళ్ళు, గోపురాలు, చర్చిల ముందుండే వైన్ షాప్లను పూర్తిగా తొలగించి భక్తుల గౌరవాన్ని, నైతికతను కాపాడారు. కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి చెక్ పెడుతూ ఖచ్చితమైన ఫీజు లిమిట్ విధించారు. అటు కేంద్ర ప్రభుత్వంతో సైతం కొట్లాడి తమిళనాడుకు నీట్ పరీక్ష నుండి మినహాయింపు ఇవ్వాలని, 12వ తరగతి మార్కుల ఆధారంగానే ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఇవ్వాలంటూ విద్యార్థుల కోసం స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు. ఆడబిడ్డల రక్షణకు ప్రత్యేక పోలీసులను పెట్టడమే కాదు, మహిళలకు నెలకు 2,500 రూపాయల సాయం, ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తూ మహిళా పక్షపాతిగా నిలిచారు. ఇక పర్యావరణం కోసం తెచ్చిన ఆటోమేటిక్ బాటిల్ రీసైక్లింగ్ స్కీమ్ అయితే అద్భుతం. ఇలా ఒకటా రెండా ఆయన చేస్తున్న పనులు చూసే ప్రతి ఒక్కరికి మతిపోవాల్సిందే. జెన్యూన్గా నడుచుకుంటూ రియల్ లైఫ్ హీరో అనిపించుకుంటున్న సీఎం విజయ్ గారికి ఒక లైక్ వేసుకోండి. మన తెలుగు రాష్ట్రంలో కూడా ఇలాంటి నాయకులు ఉండాలని మీరు కోరుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.